నీ మనసులో నేను లేనని నన్ను నమ్మించడానికేగా నాతో డాన్స్ చేసింది. నిన్ను నమ్మించడానికి కాదు, నా మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి డాన్స్ చేశాను. ఇప్పటికైనా అర్థం చేసుకొని నా వెంట పడ్డం మానేస్తావని మీతో డాన్స్ చేశాను. ఈ క్లారిటీ చాలా. వదులు ప్రణయ్, ప్రణయ్ వదులు. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, చెప్పేది అర్థం కావడం లేదా? చెప్పిందే చెప్పటం కాదు, నిజంగా నీ మనసులో ఉన్నది చెప్పు. నన్ను వదులు. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ ప్రణయ్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఫాదర్. మీరు తప్ప ఈ ప్రాబ్లంని ఎవరూ సాల్వ్ చేయలేరు. ఏమిటది? నేను ప్రేమని ప్రేమిస్తున్నాను ఫాదర్. ఆ విషయం ప్రేమతో చెప్పాలి గాని నాతో చెప్తున్నావేంటి ప్రణయ్? ప్రేమకు చాలాసార్లు చెప్పాను ఫాదర్, మరి కానీ తను నమ్మట్లేదు. బహుశా నువ్వంటే ప్రేమకి ఇష్టం లేదేమో. లేదు ఫాదర్, ప్రేమకు నేనంటే ఇష్టం ఉంది. ప్రేమకే కాదు, వాళ్ళ పేరెంట్స్కి కూడా నేనంటే చాలా ఇష్టం. ఇన్నాళ్ళుగా ప్రేమతో ట్రావెల్ చేస్తున్నాను. తన మనసులో నేను ఉన్నానో లేనో ప్రేమించి నాకు తెలియకుండా ఉంటుందా? మరి ప్రేమకెందుకు తెలియడం లేదు? తెలుసు ఫాదర్, తనకు అన్నీ తెలుసు. నేను తను ప్రేమిస్తున్నానని తెలుసు, తన మనసులో నేను ఉన్నానని తెలుసు. కానీ ప్రేమ గురించి మీకు తెలుసు కదా, తనకంటే తనకి తన కుటుంబమే ముఖ్యం. పరిస్థితులకు తల వంచి పాప కోసం మీరు తీసుకొచ్చిన ఆ జేమ్స్ని కాదనలేకపోతుంది. పరిస్థితులు ఒకరిని, తన మనసు ఇంకొకరిని చూపిస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తను కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే జేమ్స్ని పెళ్లి చేసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి, అది ఇది అంటుంది. నువ్వు ఇలా అంటున్నావు, కానీ 5 నిమిషాల క్రితమే ప్రేమ వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి జేమ్స్ని పెళ్లి చేసుకుంటారని ప్రేమ చెప్పమంది అని చెప్పారు. చెప్పాను కదా ఫాదర్, పరిస్థితులకు తల వంచుతుందని. ప్లీజ్ ఫాదర్, ఇప్పుడు మీరు తప్ప నాకెవరూ హెల్ప్ చేయరు. ప్రేమ లేకుండా పాప లేకుండా నేను ఉండలేను ఫాదర్. ప్రేమతో ఒకసారి మాట్లాడండి ప్లీజ్. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నా పరిస్థితులు కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రేమ మంచితనం గురించి, తన వ్యక్తిత్వం గురించి నేనే జేమ్స్ పేరెంట్స్కి చెప్పి పెళ్లికి ఒప్పించాను. నాకు తెలిసి వాళ్ళు ఈ పాటికే ఇండియా వచ్చేసి ఉంటారు. ఇటు ప్రేమ ఒప్పుకుంది, అటు జేమ్స్ వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్కి డేట్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్న ఈ టైంలో నేను ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడను? ప్రేమను కన్విన్స్ చేసి జేమ్స్ వాళ్ళ పేరెంట్స్కి ఏమని చెప్పను? గుడ్ మార్నింగ్ ఫాదర్. హలో ప్రణయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చా? అది చిన్న పని మీద వచ్చాడులే జేమ్స్. నువ్వు యూఎస్ నుంచి మమ్మీ డాడీ వచ్చారు ఫాదర్. వచ్చి రావడంతోనే ప్రేమని ఎప్పుడు చూపిస్తావు, మా కాబోయే కోడలతో ఎప్పుడు మాట్లాడిస్తావని
ఒకటే కంగారు పెట్టేస్తున్నారు. యాక్చువల్గా మమ్మీ డాడీ వచ్చిన విషయం మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి నా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక నేనే వచ్చేసాను ఫాదర్. ఫాదర్, ప్రేమ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాం? ఫోన్ చేస్తాను. అన్నట్టు ప్రణయ్, ప్రేమతో సారీ, మీరేదో పరాయి వాళ్ళు అయినట్టు మీ మరదలు ప్రేమతో త్వరలో నాకు ఎంగేజ్మెంట్. నువ్వు వాళ్ళ తరఫున కాదు, నా తరఫున పెళ్లి చూపులకి రావాలి. ఏంటి బ్రో, నా మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్తుంటే అంత డల్గా ఉన్నావేంటి? నువ్వు పెళ్లి చేసుకుంటానన్న ప్రేమ తను ప్రేమించిన అమ్మాయి అని నీకెలా చెప్తాడు జేమ్స్? ఓహో, నీ గర్ల్ ఫ్రెండ్కి ఇంకా నీ మీద కోపం పోలేదా బ్రో? లవ్లో ఇవన్నీ కామనే బ్రో. అంతగా బెట్టు చేస్తే డైరెక్ట్గా వెళ్ళి తనని గట్టిగా హగ్ చేసుకో. ఆటోమేటిక్గా నీ మీద ఉన్న కోపం మొత్తం పోతుంది. ఫాదర్, నేను మళ్ళీ కలుస్తాను. కొంచెం పని ఉంది బ్రో. బాయ్ బ్రో. ఇదేంటి, ఎప్పుడు తన స్కూటీకి నేను కారు అడ్డు పెట్టేవాడిని, ఇప్పుడు రివర్స్లో తను నాకు స్కూటీ అడ్డు పెట్టిందేంటి? ఏ దిగు, నిన్నే కార్ దిగు. ఈవిడి గారి సీరియస్నెస్ చూస్తుంటే ఇప్పుడు మనకి ట్యూషన్ చెప్పేలానే ఉంది. ఏంటి, ఎప్పుడూ లేంది ఇలా రోడ్డుకి అడ్డంగా వచ్చి నిలబడ్డావు? నాతో మాట్లాడాలనిపించిందా? లాగి పెట్టి ఒకటి పీకాలనిపిస్తోంది. నీకేమైనా పిచ్చా? అవును, ప్రేమంటే పిచ్చేగా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వంటే నాకు ఇష్టం. నేను జేమ్స్ నే పెళ్లి చేసుకుంటాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఓ, అందుకేనా పిల్లలకి స్కూల్ ఫీజులు కడతానని ఇంట్లో అందరికీ ఏవేవో ఆశలు కల్పించి మేనేజ్ చేస్తున్నావు? నేను మేనేజ్ చేయటం ఏంటి? లేకపోతే నిన్నే పెళ్లి చేసుకోవాలని ఇంట్లో అందరూ పట్టుపట్టడం ఏంటి? నిన్ను పెళ్లి చేసుకోమని చిట్టీలు రాయడాలు, నిరాహార దీక్షలు చేయడాలు వాళ్ళకేం అవసరం? నువ్వు చెప్తుంది నిజమా? నీలా అబద్ధాలు కట్టుకథలు చెప్పే అలవాటు నాకు లేదు. ఓ మై గాడ్, నా ప్రేమకి ఇంత సపోర్ట్ ఉందా? అయితే ఖచ్చితంగా నా ప్రేమ గెలుస్తుంది. అది ఈ జన్మలో జరగదు. వచ్చే జన్మ వరకు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. అయినా తమ్ముడి చేతిలో చాక్లెట్ పెట్టి అక్కకి లవ్ లెటర్ పంపే క్యారెక్టర్ కాదు నాది. ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. నువ్వు ఎలా మాట్లాడినా, ఎంతమందిని మేనేజ్ చేసినా నా మనసుని, నా నిర్ణయాన్ని మార్చలేవు. ఇష్టం లేదని చెప్తున్నా నా చుట్టూ తిరుగుతూ నన్ను టార్చర్ పెట్టకపోతే వేరే ఎవరినైనా ప్రేమించొచ్చు కదా. నువ్వు ప్రేమించడానికి ఈ ప్రపంచంలో పిల్లే దొరకడం లేదా? లేదు. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను ప్రణయ్, ఇంకా నీ టార్చర్ భరించే ఓపిక నాకు లేదు.
మళ్ళీ నా విషయంలో కల్పించుకున్నా మా వాళ్ళని మేనేజ్ చేయాలని చూసినా మర్యాద దక్కదు. ఎన్నిసార్లు చెయ్యి అంటున్నా ప్రేమ కావాలి ప్రేమ కావాలి ప్రేమ కావాలి అంటున్నా అసలు సిగ్గులేదా నీకు? ఛీ! నీ ప్రేమ కావాలి. నాకు తెలుసే నువ్వు ఇంటి దగ్గర లేవంటే ఇక్కడే ఉంటావని. ఒంటరిగా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావే? మనసు బాలేదు. ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? చెయ్యాలనిపించలేదు. ఏ ఎందుకని? తెలీదు. త్రిష, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఇంట్లో వాళ్ళలాగే నువ్వు కూడా బిహేవ్ చేస్తే నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి? నీకెందుకే బాధ? నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావుగా. మేం కాదంటే నువ్వు వింటున్నావా? అడ్డు పడితే మాత్రం ఆగుతున్నావా? నీకు నచ్చినట్టే చేసుకో. త్రిష, అసలు అసలు నీ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నానో నీకు తెలుసు కదా? ఎందుకు తెలీదు? పాప ఆపరేషన్ కోసం చేసుకుంటున్నాను అని అంటావు. అదే ఆపరేషన్ ప్రణయ్ కూడా చేయిస్తానంటున్నాడు కదా. అసలు ఎందుకు వద్దంటున్నావు అంటే దానికి మాత్రం సమాధానం చెప్పు. త్రిష, ఇవన్నీ కాదే. అసలు నువ్వు ప్రణయ్ని ప్రేమించావా లేదా అదొక్కటే చెప్పు. నా ఇష్టం కంటే పాప ప్రాణమే ముఖ్యం నాకు. అంత కష్టమేమొచ్చింది? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. జరిగిన వాటిల్లో కొన్ని విషయాలు నీకు తెలియవే. ఎవరో వ్యక్తి మా ఇంటికొచ్చి ఇప్పటికే 2 సార్లు దేనికోసమో వెతికాడు. ఆ వ్యక్తి ఎవరో, ఏం వెతుకుతున్నాడో తెలియదు. దానికి తోడు పాప విషయంలో ఊహించినవన్నీ ఎదురవుతున్నాయి. ప్రణయ్కి చెప్తే ఆధారాలు చూపించమంటాడే గాని నేనెందుకు ఇలా చెప్తున్నానో ఆలోచించడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయంలో ఉండే పాప లైఫ్ ని రిస్క్ లో పెట్టడం కంటే వీలైనంత తొందరగా తీసుకెళ్లిపోవడమే మంచిదని ఈ పెళ్లి ఒప్పుకున్నాను. సరేనే, నువ్వు పాప కోసం అని చెప్పి పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతావు, బాగుంది. మరి ఇక్కడ ఆంటీ అంకుల్ పరిస్థితి ఏంటి? నీ చెల్లెలు తమ్ముడు చదువేంటి? దానికి జేమ్స్ ఆప్షన్ ఇచ్చాడు. అమ్మా నాన్న మనతో పాటు యుఎస్ రానంటే మంత్లీ ఇంతని పంపిద్దామన్నాడు. అంటే నువ్వు డబ్బులు ఎప్పుడు పంపిస్తావా అని ఆకలి కడుపుతో ఎదురు చూస్తూ కూర్చోాలన్నమాట. నువ్వు ఉండగానే అంకుల్ ఎలా బిహేవ్ చేస్తారో నీకు తెలుసు. అలాంటిది నువ్వు వెళ్ళిపోతే అసలు ఆంటీ వాళ్ళని బ్రతకనిస్తాడా? నువ్వు అవసరానికి డబ్బులైతే పంపించగలవు గానీ వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే ఫోన్ చేసి టాబ్లెట్లు వేసుకోండి అని చెప్పగలవు గానీ దగ్గరుండి నువ్వు చూసుకోగలవా? వాళ్ళకి బాధ వస్తే నువ్వు పక్కన కూర్చొని ధైర్యం చెప్పగలవా? కష్టం వస్తే పరిగెత్తుకొని రాగలవా? నా కుటుంబానికే నా జీవితం అంకితం, వాళ్ళ కోసం కొవ్వొత్తులా కరిగిపోతున్నాను అంటూ డైలాగులు చెప్పేదానివి. ఇప్పుడు వాళ్ళందరినీ గాలికి వదిలేసి నీ స్వార్థం కోసం నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. ఇందులో స్వార్థమేముందే? పాప నా బాధ్యత.
కుటుంబం కూడా నీ బాధ్యతే. ఒక బాధ్యత కోసం మరో బాధ్యతను వదులుకుంటూ వెళ్ళడం నీ కరెక్ట్ అనిపిస్తుందేమో కానీ నాకు నచ్చలేదు. ప్రేమ, నువ్వు ప్రణయ్ని పెళ్లి చేసుకొని అందరి కళ్ళ ముందు ఉంటేనే బాగుంటుంది. ఆంటీ వాళ్ళ ఆశ కూడా అదే. తర్వాత నీ ఇష్టం. త్రిష, భార్యగా నిన్ను ప్రేమిస్తాను గాని నీ బంధువుల్ని గాని చుట్టాల్ని గాని అందర్నీ భరించాలి అంటే నాకు కుదరదు అంటే ఏం చేస్తావు? నీ జీవితం ఏమవుతుంది? ఆ చిన్నదాని బతుకేమవుతుంది? ఈ పెళ్లి నీ ఇష్టంతోనా, పాప మీదున్న ప్రేమతోనా? దేనికోసమే? సమాధానం చెప్పు ప్రేమ. నిజంగానే నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదని, ప్రేమ పుట్టలేదని నా మీద ఒట్టేసి చెప్పు. ప్రేమ, ఇది నీకు. ఏంటి ప్రణయ్, ప్రేమకి స్పెషల్ గిఫ్టా? దీన్ని మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, వదులీయమంటే మౌనమా? ఐ లవ్ యూ. అరణ్యాల మార్గం నువ్వు, అసత్యాల గమ్యం నువ్వు, పడదోసి మురిసే ప్రణయమా. విషాదాల రాగం నువ్వు, వివాదాల వేదిక నువ్వు, కన్నీరు కురిసే మేఘమా. ఎదురీత కోరే ప్రేమ, ఎదకోతలేని సీమ, నిన్ను చేరుకుంటే నేరమా? ఎందుకొచ్చావు? నాతో మాట్లాడొద్దని, ఇటువైపు రావద్దని, నా వైపు చూడొద్దని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. మళ్ళీ ఎందుకొచ్చావు? దయచేసి నా కళ్ళ ముందు నువ్వు ఉండొద్దు. నీకు దండం పెడతాను. వెళ్ళిపో. నన్ను చూస్తే కోప్పడేదానివి, ఎన్నిసార్లైనా గొడవ పడటానికి సిద్ధపడేదానివి. అలాంటి నువ్వు ఇప్పుడు నేను కనిపిస్తే ఎందుకు కంగారు పడుతున్నావు?
ఎందుకు బాధపడుతున్నావు? నేనేం బాధపడటం లేదు, ఎవరిని కావాలనుకోవడం లేదు. మరి ఆ కన్నీళ్ళకి అర్థం ఏంటి? నీకు నచ్చిన జీవితాన్ని ఇస్తాను, నీ కష్టాలన్నీ తీరుస్తాను, పాపకు ఆపరేషన్ చేయిస్తాను అని చెప్పిన జేమ్స్తో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కూడా నీ కళ్ళల్లో కన్నీళ్ళకి కారణం ఏంటి?